ఇది చాలా కాలం బట్టి చూస్తున్నాం. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజ విగ్రహాన్ని మార్కెట్ చేయడం కోసం సినిమా యాక్టర్లు ఎవడెవడో పేరు ఉన్నా లేకపోయినా ఏదో హీరో అని చెప్పి, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్లు అని చెప్పి, లేకపోతే యాంకర్స్ని వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఏదో ఓహో చాలా గొప్పది ఎప్పుడు వచ్చినా ఏదో అనుభూతి. భగవంతుడిని లోకంలో జీవుడికి మార్కెట్ చేయవలసిన అవసరం లేదు. భగవంతుడు తన యొక్క దేవేరులతోటి ఆయన పొందవలసినటువంటి ఆనందం పొందడం కోసం, ఈ భూలోకంలో దొరికేటువంటి ఆనందాన్ని పొందడం కోసం ఆయన వస్తాడు తప్పిస్తే ఈ జీవులతోటి ఆయన సంయోగం పొందడానికో లేకపోతే సంవాదం చేయడానికో భగవంతుడు రాడు. ఆచార్య పురుషులు కూడా దానికోసం రారు. సో కడితే కట్టుకున్నారు. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కట్టడానికి ఎంతోమంది బిజినెస్ మెన్ అన్ని దేశాలు, అమెరికాలు లేకపోతే యూరోప్, ఇండియా అన్ని చోట్ల ఎంతోమంది బ్రాందీ ఉస్కీ తాగి బిజినెస్ డీల్స్ చేసి ఎంతో సంపాదించి కైంకర్యం చేస్తే తప్పిస్తే కట్టినటువంటిది కాదు. అది కట్టినటువంటి వాడు చైనా నుంచి ఎగిరేవి ఎగరనివి లత్తలు, నత్తలు, పీతలు, లేకపోతే చికెన్, మటన్ ఇవన్నీ కూడా తిని కట్టేటువంటి వాళ్ళే వస్తారు తప్పిస్తే దానికి ఏదో పులిహార దద్దోజనం తిని ఆవిడ స్టాచ్యూ కట్టల. ఇది నిజం. అయితే ఈ ఒక ఆలయ ప్రాంగణాన్ని ప్రతిష్ఠించిన తర్వాత రామానుజుల వారి యొక్క దివ్యమైనటువంటి స్వర్ణమయమైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని మార్కెట్ చేయడం కోసం ప్రయాసపడవలసిన అవసరం లేదు. దానికోసం మార్కెట్ చేయాలనుకున్నా సరే సినిమా యాక్టర్లు వాళ్ళు కాదు, సామాన్యమైనటువంటి నిజమైన భక్తితోటి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తారో, నార్త్ ఇండియా నుంచి కానీ, సౌత్ ఇండియా నుంచి కానీ, హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి కానీ సామాన్యమైనటువంటి జనాలు ఎవరైతే వస్తారో పోనీ వాళ్ళతోటి వాళ్ళ యొక్క అనుభూతిని షేర్ చేయండి. అంతేగాని సినిమా యాక్టర్ల గురించి ఈ రోజున పూర్వకాలం అన్నటువంటి వ్యామోహం కానీ వాళ్ళ గురించి వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం కానీ ఏనాడో పోయింది. అటువంటి వాళ్ళ చేత రోజు ఇది మార్కెట్ చేయించి దానివల్ల మీ మీ ఇదొక చీప్ ఎఫర్ట్. ఇది కట్టినటువంటి ప్రాంగణం అందరూ ఆల్రెడీ ఇంత డబ్బు పెట్టి వ్యక్తి వెచ్చించి అన్ని చోట్ల కరెక్ట్ చేసినటువంటి కైంకర్యంతో కట్టినటువంటి దాన్ని చాలామంది ఆల్రెడీ ఒక అపోహ ఉంది. చైనాలో తయారు చేయించి చైనా వాళ్ళతో కట్టించారని ఒక అపోహ. ఇలా రకరకాల అపోహలు ఆల్రెడీ ఉన్నాయి. దానికోసం దీనికి ఉన్నటువంటి పవిత్రతని, అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణాల యొక్క పవిత్రతను కానీ, లేకపోతే రామానుజుల వారి యొక్క స్వర్ణమైనటువంటి విగ్రహం యొక్క పవిత్రత కానీ దీనివల్ల ఏమాత్రం సంకుచితమైనది కాదు. అందుకని ఇది దానికి ఉన్నటువంటి బేసికలీ ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పాలి అంటే సామాన్యమైనటువంటి భక్తుడు తన యొక్క అనుభూతిని షేర్ చేసుకునేట్టుగా పట్టండి తప్పిస్తే సినిమా యాక్టర్స్ తోటి, యాంకర్లతోటి, ఇలా చిన్న చితక టీవీ సీరియల్ యాంకర్స్ తోటి, లేకపోతే యాక్టర్స్ తోటి ఏంటండి ఇది? సిగ్గే చేయటైన విషయం ఇది. హోప్ఫుల్ మారుతాం అనుకుంటున్నాం. బలం విష్ణోహ ప్రోతతాం.